శివుడిపై శని ప్రభావం. పూర్వం కైలాసంలో ఉన్న శివుడికి నారదుడు వచ్చి శని ప్రభావం గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పగా శివుడు అది నమ్మకుండా శనిని అవమానిస్తాడు. అది విన్న శనికి ఆవేశం పట్టుదల పెరిగి శివుడిని మర్రి చెట్టు తొర్రలో దాక్కునేలాగా తన ప్రభావాన్ని చూపించి శివుడితో వినయంగా, పరమశివుడు అంతటివాడు, దేవతలకు, ఋషులకు, రాక్షసులకు, మానవులకు ఆరాధ్య దైవం, ప్రశాంతంగా కైలాసంలో ఉన్న మిమ్మల్ని ఓ చెట్టు తొర్రలో ఉన్నారు అంటే ఆ క్షణం శని పట్టినట్టే కదా స్వామి అని వినయంగా శివుడితో అంటాడు. అది విన్న శివుడు శని పట్టుదలకు, సమయస్ఫూర్తికి, వినయానికి తన ప్రభావాన్ని మెచ్చుకొని ఈశ్వర అనే శబ్దాన్ని స్వార్థకంగా ఇవ్వటమే కాకుండా శని త్రయోదశి నాడు శనికి ఇష్టమైన వాటితో ఎవరైతే పూజ చేస్తారో వారికి శని వల్ల కలిగిన అనారోగ్యం, మృత్యుభయం పోయి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తానని పరమశివుడు శనీశ్వరుడికి వరం ఇస్తాడు. ఓం శనీశ్వరాయ నమః.